నేను చెప్పినట్టే చేస్తారు కదా? అద్దరు కొట్టేస్తారు. అతను వద్దన్నా వదలకూడదు. వెళ్ళండి. ఓకే. రాజగోపాల్, ఈ రోజు నీ పని అవుట్. అమ్మా బాగున్నారా? ఈరోజు సార్ జీతం ఇస్తారనుకుంటున్నాను. చెల్లెలి స్కూల్ ఫీజు కట్టేయచ్చు. ఇక నుంచి ఏ ప్రాబ్లం ఉండదులే. ఏంటి దేవతలారా ఇంత లేట్ గా వస్తున్నారు? క్యాబిన్ లో కూర్చొని సినిమా చూద్దామే. మేనేజర్ గురించి. మేనేజర్ గురించా? రాజగోపాల్, నీకు ఒళ్ళంతా మచ్చలేరా? సరే ఉంటానమ్మా. హలో. ఎస్, వాట్ యు వాంట్? ఈ సినిమా గురించి మాకు చిన్న డౌట్ అడుగుదామని వచ్చాం. సినిమా గురించి డౌట్ వస్తే డైరెక్టర్ అడగాలి. నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? మేమంతా ఒకే టికెట్ మీద సినిమా చూడాలి. ఒకే టికెట్ మీద సినిమా చూడాలంటే ఒకరి మీద ఒకరు కూర్చొని సినిమా చూడాలి. అప్పుడు వెనకున్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. ఏంటయ్యా మీరు చెప్పేది అర్థం ఏంటిది? ఏంట్రా సినిమాకి వచ్చి ఆడవాళ్ళకి సైట్ కొడుతున్నావా? అందుకే రా పెళ్లి కానీ వాళ్ళని పనిలో పెట్టుకోకూడదు అంటారు. నీకు కూడా మేనేజర్ లాగా పెళ్లి అయి ఉంటే అమ్మాయిని చూసేవాడివారా నువ్వు? మేనేజర్ ఎక్కడరా? లోపల ఎంజాయ్ చేస్తున్నాడు. ఏంటది? బయటికి వెళ్ళాడు. లోపల ఎవరైనా దొరుకుతున్నట్టుంది. ఒకటి కాదు, 3 దొరుకుతున్నాయి. అది 3 పిల్లులు ఒక ఎలకను పట్టుకుంటున్నాయి అనుకుంటా. ఎలకను పట్టుకుంటున్నాయా? ఏంట్రా మేనేజర్, వాట్ ఈస్ దిస్? అదే సార్, వాళ్ళు ఒళ్ళో కూర్చొని సినిమా చూడాలన్నారు. అదే ఒకే టికెట్ మీద ఒకరు కూర్చొని. థియేటర్ మేనేజర్ ఫిగర్స్ ఫ్రెండ్స్ అయితే ఒక టికెట్ లో ముగ్గురైతే మొత్తం ఫ్యామిలీనే చూడొచ్చు. నాకు డౌట్ గా ఉంది. నీ వ్యవహారం చూస్తుంటే అసలు నీకు పెళ్లి అయినట్టే లేదు. పెళ్ళైన వాళ్ళే ఇలా నడుచుకుంటావు. నోరు మూసుకరా. ఇలా చూడు, ఈ రోజు నీకు జీతం ఇద్దాం అనుకున్నాను, నువ్వే చెడగొట్టుకున్నావు. నీ భార్యను తీసుకురా, తన చేతికి జీతం ఇస్తా. అయ్యో, తను రాలేదు సార్. ఎందుకు? అదే తనకి లీవ్ దొరకదు అంటున్నాడు. నువ్వు నీ భార్యతో వస్తేనే జీతం, లేకపోతే డిస్మిస్. నువ్వే డిసైడ్ చేసుకో. ఏంట్రా అలా చెప్పెళ్తున్నాడు? రేయ్, ఇదంతా ఎవరి పనో నాకు తెలుసురా. తనకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు.